ఉంటుంది. 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. ఇది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే చాలా మంది వలసలు ఉంటాయి అని చెప్తున్నప్పటికీ ఆ 10 మంది తప్ప ఇంకెవరు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి దాఖలాలు లేవు. సో మరి అటువైపు చూస్తే అసలు సీన్ అంతా రివర్స్ అవుతుంది. ఆపరేషన్ ఆకర్ష్ మా వైపు నడుస్తుంది. ఏం జరుగుతుందో మీరు ఊహించండి జరగబోతోంది అని చెప్పేసి వాళ్ళు ప్రెడిక్ట్ చేస్తూ చెప్తున్నారు. పగటి కళలు అని ఎప్పుడు విన్నారా? ఇప్పుడు ఆ పగటి కళలో ఉన్నారు వాళ్ళు. మీరు చెప్పండి, నాకు తెలిసి ఈ రాష్ట్రంలో ఇంత దోపిడీ గురి చేసి రాష్ట్రాన్ని విధ్వంసం చేసినటువంటి కుటుంబానికి కానీ కేసీఆర్ కానీ మళ్ళీ ప్రజలు అవకాశం ఇస్తారని నేను అనుకోవట్లేదు. నేను పదే చెప్తా ఉంటాను, రానున్న ఎన్నికల నాటికి రాజకీయ ముఖ చిత్రంలో బీఆర్ఎస్ పార్టీ ఉండదు. మిగులితే నాయన కొడుకే మిగులుతాడు అక్కడ. ఇప్పుడున్న పరిస్థితుల్లో మళ్ళీ వాడిని ఎంచుకోవాల్సిన పరిస్థితి కానీ స్థితిగతులు ఆ రకంగా లేవు. ఎమ్మెల్యేలు వచ్చారు 10 మంది వలసలకి. ఇప్పుడు పాతకాలంలో కేసీఆర్ టైంలో డిఫెక్షన్కి ఇప్పటికీ తేడా ఉంది. ఆనాడు సంపూర్ణ మెజారిటీ ఉండి ఆయన వేరే పార్టీలు చీల్చాలని ఎమ్మెల్యే చేర్చుకున్నాడు. మొన్న మాకు వచ్చిన మెజారిటీ అరకొర మెజారిటీ. స్కీములు బాగున్నాయి, మా నియోజకవర్గంలో స్కీములు ఉపయోగపడతాయని ఈ 10 మంది వచ్చారు, మాతో జత కట్టి నడుస్తూ ఉన్నారు, అలేడిగా నడుస్తూ ఉన్నారు. అక్కడ కొంత మాకు పాత కొత్త కాంగ్రెస్తో ఇబ్బందులు ఉన్నాయి. బట్ ఏదున్నా సమయాన్ని బట్టి సర్దుకుపోతూ ఉన్నారు. వీళ్ళు ఒక మెట్టు దిగడం, వాళ్ళు ఒక మెట్టు దిగడం, సర్దుకుపోతూ ఉన్నారు. ఇంకా రావడానికి చాలామంది ఉన్నారు. ఎందుకు వేచి చూస్తున్నారు వాళ్ళు? లీగల్ కాంప్లికేషన్స్ ఉన్నాయి కొంత అటు. సో ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఆ వలసల సంఖ్య ఇంకా డెఫినెట్గా పెరుగుద్ది. అక్కడే మిగలదు. టీఆర్ఎస్ పార్టీలో ఏం చూసుకొని ఉంటారు? రేవంత్ రెడ్డి ఏమో కేసీఆర్ని ఒంటరి చేసి మొత్తం ఉన్న ఎమ్మెల్యేలందరినీ కాంగ్రెస్ పార్టీలోకి తెచ్చి అసలు బీఆర్ఎస్ అని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తామని చెప్తున్నారు. ఇక అటు కేసీఆర్ అయితే నేను ఇప్పటివరకు చూస్తూ ఉన్నాను, వేచి చూసే ధోరణిలో ఉన్నాను, నేను ఒకసారి రంగంలోకి దిగితే సీన్స్ మామూలుగా ఉండదు అని ఆయన స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఎవరిని నమ్మాలి? ఏం జరగబోతుంది? బర్త్డే సందర్భం రంగంలో దిగాడు. పాపం కూతురే దూరంగా ఉంది బర్త్డే ఉత్సవాలకి. ఏం ఉండదండి. కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రిగానే ఉంటారు. ఉద్యమ నాయకుడిగా ఆయన గౌరవిస్తాము. ఒకరికి ఒక టైం ఉంటుంది. కేసీఆర్ టైం అయిపోయింది, బీఆర్ఎస్ టైం కూడా అయిపోయింది. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, వచ్చే ఎన్నికల నాటికి రాజకీయ ముఖ్య చిత్రంలో కాంగ్రెస్, సెక్యులర్ భావాలు గల కాంగ్రెస్ పార్టీ, మతాన్ని కులాన్ని రెచ్చగొడుతూ టెంపరీగా గెయిన్ చేసే బీజేపీ పార్టీ. ఈ బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే లోపాయికార ఒప్పందంలో ఉంది. ఇంకా బాటంగా ఒప్పందంలోకి వస్తారా? రాని పరిస్థితులలో నాయన కొడుకు తప్ప అందరూ ఏదో ఒక దారి చూసుకోవాలి.